వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఇటు టాలీవుడ్ లో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. స్టార్ హీరోలందరూ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ గా మారాయి. మరి మొన్న అటు జూనియర్ ఎన్టీఆర్ పైన కథనాలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పేరు స్పందించింది. అయితే ఎవరి నుంచో కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన అల్లు అర్జున్ టీమ్ ఎస్పెషల్ గా ఆయన మేనేజర్ స్పందించడం జరిగింది. అసలు ఇంతకీ ఏం చెప్పారు అనేది చూసే ముందు ప్రస్తుతం అల్లు అర్జున్ భారీ సినిమాలతో భారీ సినిమాలతో లైనప్ వేసుకుని మరి ఒక్కొక్కటి త్వరగా కంప్లీట్ చేసుకున్నారు. ఆల్రెడీ 2-3 సినిమాలు ఆయన చేతుల్లోనే ప్రస్తుతం రాకాలో నటిస్తున్నారు. రాకాలో కూడా ఆయన 3 షేడ్స్ లో కనిపిస్తారు. సో ఆ తర్వాత లోకేష్ గల్కరాజు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మలయాళ స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జోసెఫ్ తో కూడా ఆయన సినిమా చేయనున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలోనే అసలు ఎప్పుడైతే తమిళనాట అటు విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడం ఏకంగా సీఎం అయ్యారో అప్పటి నుంచి కూడా ఇప్పుడు టాలీవుడ్ పైన పడింది అందరికన్నా. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎంట్రీ లాస్ట్ 10 years క్రితం ఏం చేశారు. 10 years ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. 10 years తర్వాత చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు మరి అటు జూనియర్ ఎన్టీఆర్ పైన ఇటు అల్లు అర్జున్ పైన వీళ్ళందరూ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే కథనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన అల్లు అర్జున్ టీం అయితే స్పందించింది. ఆయన మేనేజర్ ఒక ఈవెంట్ లో దీనిపైన స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి అటువంటి ప్లానింగ్స్ ఏం లేవు. ఆయన ఫుల్ బిజీగా సినిమాల్లోనే ఉన్నారు అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చేసారు. అసలు అల్లు అర్జున్ పైన ఇంత కాన్సన్ట్రేట్ గా ఎందుకు పొలిటికల్ ఎంట్రీ అంటున్నారంటే దానికి ఒక రీజన్ వాళ్ళ మామ యాక్టివ్ గా తెలంగాణ రాజకీయాల్లో ఉండడం వల్ల అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ అయితే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వట్లేదు అని ఒక స్పష్టత అయితే ఇచ్చేసారు అల్లు అర్జున్ మేనేజర్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.